హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు బీరకాయ కర్రీ చేసుకుందామండి. లేత బీరకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. బీరకాయ కర్రీకి ఉల్లిపాయ ఎక్కువ పట్టదండి. కొత్తిమీర. ఇందులో మనం ఒక స్పెషల్ కారం చేసుకుందామండి. ఇందులో కారం కానీ స్పైసెస్ కానీ వేసుకోము. పచ్చిమిర్చితో ఒక పచ్చి కారం చేసుకుందాము. కరివేపాకు కారం అండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 4 వేసాను, కారంకాయలు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను జీలకర్ర. ఇవన్నీ వేసుకుని మనం మిక్సీ పట్టుకుంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి, కరివేపాకు ఫ్లేవరు. ఇలా మనం కరివేపాకు కారంతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఎర్రకారం కానీ మసాలాలు కానీ ఏమీ వేయమండి. ఇదే దీనికి స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది. లాస్ట్లో దించుకునేటప్పుడు మనం కొంచెం పాలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసి మనం మిక్సీలో వేసేసుకుందాము. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీ పడితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. జీలకర్ర వేసాను. ఇది మొత్తం మనం మిక్సీ పట్టేసుకుని వచ్చేద్దాం. కరివేపాకుతో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, జీలకర్ర 3 వేసి ఒక మంచి ఫ్లేవర్తో ఉన్న ఒక పచ్చికారం రెడీ అయిందండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. తాలింపు వేసేసుకుందాం. కళాయి పెట్టి ఆయిల్ పెట్టానండి. 1 స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, జీలకర్ర ఒక పావు స్పూన్ వేస్తున్నానండి. ఉల్లిపాయ వేసేద్దాం. కరివేపాకు కారంలో చాలా ఎక్కువ వేసాం కదా, ఇంకా అవసరం ఉండదు. జీలకర్ర కూడా ఒకే పావు స్పూన్ వేసాను. హాఫ్ స్పూన్ ఉప్పు, పసుపు, పావు స్పూన్ పసుపు, మూత పెట్టేద్దాం 1 నిమిషం. వేగిపోయినాయండి. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. ఇందులో ఎర్రకారం, ఎండుమిర్చి వేయక్కర్లేదండి. వెల్లుల్లిపాయలు కూడా మిక్సీలో వేసాం కదా అని ఇంక తాలింపులో ఏమి వేయలేదు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకుందాం, టేస్టీగా. కరివేపాకు వేస్తూ ఉంటే పిల్లలు తీసేస్తారు కదండి.
ఇలా ఎప్పుడైనా వారానికి ఒకసారో అలాగా అప్పుడప్పుడు మనం బీరకాయ కూర, ఆనపకాయ కూర కారం వేసుకోకుండా పచ్చిమిర్చితో వండుకునే కూరల్లో ఇలాగా కరివేపాకు వేసుకుని మిక్సీ పట్టేస్తే ఇంక వాళ్ళకి తీయటానికి కూడా ఏమి ఉండదు కదా. టేస్ట్ ఉంటుంది, కరివేపాకు ఫ్లేవర్తో టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ మంచిది. ఒక్కసారి ఇలా కరివేపాకు కారంతో ట్రై చేయండి. మనం ఆనపకాయ కూర వండుకోవచ్చు, ఇలాగే పొట్లకాయ కూరకు కూడా వేసుకోవచ్చు. ఎర్రకారం వేయని కూరలన్నిటికీ కూడా అలాగా వేసుకోవచ్చండి. కాంబినేషన్ చాలా బాగుంది. నేను ఒకసారి వండిన తర్వాతే మీకు చెప్తున్నాను అనమాట. నేను ఏది వీడియో పెట్టాలన్నా ముందుగా ఒకసారి ఇంట్లో చేసి ట్రై చేసి పెడతానండి. చాలా చాలా బాగుంది. కరివేపాకు ఎక్కువ కోసుకొచ్చాను అనమాట. ఎక్కువ ఉందని ఒకరోజు అలా కరివేపాకు వేసి మిక్సీ పట్టి కర్రీ చేశాను. చాలా టేస్టీగా ఉంది. మనకి పిల్లలు బీరకాయ కూర, ఆనపకాయ కూర అంటే బాబాయ్ అంటారు కదా. ఇలా వండి పెట్టండి, ఒక మెతుకు కూడా లేకుండా తినేస్తారు. ఇంకా మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు మగ్గిపోతుంది. ఈ కర్రీ అంతా సిమ్లోనే ఉడికితే బాగుంటుందండి. స్టవ్ సిమ్లోనే ఉంచండి. బీరకాయలో వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఎగరబెట్టేసుకోవాలి. చూడండి, ముక్కలు సగం అయిపోయినాయి అప్పుడే. ఇప్పుడు మనం వేసేసుకుందామండి కరివేపాకు కారం. జీలకర్ర, కరివేపాకు స్మెల్ రెండిటి కాంబినేషన్ మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంది స్మెల్. ఈ కర్రీ అంతా మనకి గ్రీన్ కలర్లోనే ఉంటుంది. అసలు కూరలో వేస్తూ ఉంటేనే పచ్చిదే మంచి స్మెల్ వచ్చేస్తుందండి. కూర చాలా బాగుంటుంది టేస్ట్. మూత పెట్టేద్దాం. దీనిలో వాటర్ ఏమీ పోయక్కర్లేదండి. సిమ్లోనే అలా మగ్గనిచ్చేద్దాం. లాస్ట్లో కొంచెం పాలు పోసుకుందాం. మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం పాలు పోసేసుకుందాం. ఒక చిన్న టీ గ్లాస్ పాలు పోస్తున్నాను. ఆవు పాలండి ఇవి. ఈ మొత్తం ఎగిరిపోయే వరకు మూత పెట్టేద్దాం. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి, హైలో పెట్టొద్దు అసలు. దగ్గరికి వచ్చేసిందండి. ఇంకొక నిమిషంలో అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారాలు చూసుకోండి. కారం ఏం చేయలేం కానీ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. కొత్తిమీర వేసాను. అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇలా కొంచెం జ్యూసీగా ఉంటేనే కర్రీ బాగుంటుంది.
స్టవ్ కట్టేసానండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. బీరకాయ కూర అండి, పాలేసి వండుకున్నాము. అది కూడా కరివేపాకు పచ్చికారంతో చేసుకున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంది. మంచి స్మెల్, మంచి టేస్ట్. తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ కర్రీ మనకి ఒంట్లో బాగోలేని వాళ్ళకి, జ్వరం, అలాగే పచ్చం పెట్టే వాళ్ళకి, బాలింతరాల కాట్లకి కూడా బాగుంటుందండి. కాకపోతే మనం ఇందులో 4 పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి వాళ్ళకి 2 పచ్చిమిరకాయలు వేసి వండి పెట్టాలి. ఇలా చేసి పెడితే వాళ్ళకి కూడా పాపం నోటికి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.